ఉల్వచారు కోసం ఫస్ట్ ఉల్వల్ని ఉడకబెట్టుకున్నాను. ఇంకా చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ చింతపండుని నానబెట్టుకున్నాను. ఉల్వల్ని కూడా 4 అవర్స్ నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న ఉల్వల్ని స్టీల్ జల్లెడలో వేసి వాటర్ నుంచి వేరు చేసుకోవాలి. ఈ ఉలవల్ని వేరు చేసిన తర్వాత ఇందులో ఈ ఉలవల్లో నుంచి కొన్నిటిని నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని కలుపుతాను. కొంతమంది ఓన్లీ ఈ వాటర్లోనే చింతపండు పిండేసి చారు చేసుకుంటారు. నేను కొంచెం పేస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఉలవల్ని పేస్ట్ చేసుకొని ఈ వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని దారి మిక్సీ చేసుకొని చిక్కటి చారుని తీసుకోవాలి. ఈ విధంగా చిక్కటి పేస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కినాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇంకా మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్, జీలకర్రని వేసి వేయించుకోవాలి. పళ్ళు వేసుకోవాలి. లాస్ట్లో టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చారు మంచిగా వాడిన తర్వాత ఈ విధంగా చారు మంచిగా ఉడికిన తర్వాత ఈ తాలింపుని ఇంట్లో వేసుకోవాలి. చూడండి టేస్టీ అండ్ హెల్దీ ఉల్వచారు రెడీ. Guys, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ guys. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి guys. బాయ్.